చింతకాయ దోసకాయ పచ్చడి అండి. ఇదిగోండి దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ వేసుకున్నానండి. దానిలో కొద్దిగా చింతకాయ పచ్చడి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా మెత్తగా పట్టుకున్నాను. దీనిలోకి కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, 4 దోసకాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని ఒక్కసారిగా చిన్నగా తిప్పుకుందామండి. ముక్కలు మెత్తగా కాకుండా ఉండాలి. ఇదిగోండి ఇలా రెడీ చేశానండి. దీనిలోకి కొంచెం టేస్ట్ కోసం కొంచెం పంచదార వేసుకుందామండి, బాగుంటుంది. లేదంటే బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. పోపు పెట్టుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు పెట్టేసేసాను. పోపులో కొంచెం ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసేసానండి. కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకని నేను చూపించలేకపోయాను. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.